హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భావన వ్లాగ్స్. కొబ్బరి పాలతో బిర్యానీ ఎలా చేయాలో చెప్తాను. ఆ గ్లాస్తో 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. నెక్స్ట్ కడిగి వాష్ చేసి పెట్టుకునేసాను. పక్కన నానుతుంటుంది లోపల. ఇప్పుడు కొబ్బరి ఇలా సన్నగా తరిగేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక ఇట్లా అది వస్తుంది కదా, అది పిప్పంతా తీసేసి పక్కన పెట్టేసుకొని ఆ పాలు వడగట్టుకోవాలా. ఇట్లా వడగట్టుకోవాలి. వడగట్టుకునేసాక ఇప్పుడు ఆ కొబ్బరి పాలు అనేది వస్తాయి. ఇట్లా కొబ్బరి పాలు తీసి పక్కన పెట్టేసుకోవాలి. తీసి పెట్టేసుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. 1.5 గ్లాస్ రైస్కి 3 టమోటాలు, 2 ఎర్రగడ్డలు, 4 పచ్చిమిరపకాయలు నెక్స్ట్ కట్ చేసుకుందాం. కట్ చేసేసుకున్నాం కదా, ఇట్లా కట్ చేసేసుకొని నెక్స్ట్ ఒక కడాయిలు పెట్టుకొనేసేసి నూనె కొంచెం డాల్డా వేసుకుందాం. నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి లేదు కాబట్టి కొంచెం డాల్డా వేసాను. ఈ లోపల మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు ఆనియన్స్, టమోటాలు, పచ్చిమిరపకాయలు అవి వేసుకొని కాసేపు అలా కలిపెడదాం. కలిపాక నెక్స్ట్ బిర్యానీ ఆకు వేసుకుందాం. నెక్స్ట్ బిర్యానీ మసాలా, కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలి, ఒక 1 స్పూను. నెక్స్ట్ ఉప్పు వేసుకుందాం. నెక్స్ట్ కొబ్బరి పాలు ఇలాగ తీసి పెట్టుకున్నాం కదా, అవి ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తోనే వాటర్ తీసుకోవాలి. 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్, అదే కొబ్బరి పాలు. అవి తెల్లాక ఇప్పుడు రైస్ వేసేసుకుందాం. కొంచెం రైస్ వేసేసాక ఒక హాఫ్ దబ్బా నిమ్మకాయ పిండుకుందాం. అంటే రైసు పొడి పొడిగా వస్తుంది, బాగొస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకోసమే నిమ్మకాయ పిండుతారు. లేదా తిరగమాత ఉన్నప్పుడే పెరుగైనా వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. పెరుగు లేదు కాబట్టి నిమ్మకాయ వేసుకున్నాం. చూడండి లాస్ట్ ఫైనల్కి ఎలా వచ్చిందో. రైస్కి అట్లా విరగకుండా అట్లా వచ్చేస్తుంది. సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్, మీరు ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే బాగొచ్చింది.